హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ డబ్61లో స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమవుదో, నేను ఒకటి చెప్తే మీరు ఒకటి అర్థం చేసుకుంటారు. ప్లీజ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎందుకు పర్టికులర్గా లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు అని చెప్తున్నానంటే, మీరు తమిళలో చూసినట్టుగా నా అన్వేషణ బ్రదరు చేస్తుంది, బెట్టింగ్ ప్రమోషన్లు చేస్తున్న వాళ్ళ మీద ఇలాగా వీడియోలు చేస్తున్నాడు కదా, నేను ఆపేయమని కోరుకుంటున్నాను. ఎందుకు కోరుకుంటున్నాను, దేనికి కోరుకుంటున్నాను, ఇదంతా కూడా మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ప్లీజ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే కనుక ఈ వీడియోని కంపల్సరీ షేర్ చేయండి. షేర్ చేస్తే నా అన్వేషణ బ్రదర్ వరకు వెళ్ళే వరకు కూడా షేర్లు చేయండి. షేర్ చేస్తే నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకున్న విషయం మన అన్వేషణ బ్రదర్కి, ప్రపంచ యాత్రికుడు తెలుసు కదా మీ అందరికీ, అన్వేషణ బ్రదర్ వరకు వెళ్ళి నేను చెప్పింది ఒక్కసారి ఆలోచించి దానికోసం ఒక ప్రయత్నం చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ముందుగా ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ బ్రదర్ చేస్తుంది అయితే ఈ బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్న వాళ్ళ మీద, ఈ బెట్టింగ్ మీద చేస్తున్న ప్రయత్నం అయితే చాలా 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 గొప్ప విషయం, చాలా మంచి విషయం. ఎందుకంటే చాలా మంది కూడా ఈ ప్రమోషన్ చేసే వాళ్ళు బయటకు వచ్చేసారు, చేయట్లేదు. అది కాకుండా చెయ్యాలని థాట్ వచ్చిన వాళ్ళు కూడా చాలా భయపడుతున్నారు. ఇది మట్టికి ముందుగా నేను మన అన్వేష బ్రదర్ని, ప్రపంచ యాత్రికుడు బ్రదర్ అన్వేష బ్రదర్ మట్టికి నేను నిజంగా శిరస్సు వంచి నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అసలు టాపిక్ లోకి వెళ్దాం. ఈ వీడియో నిజంగా అన్వేష్ బ్రదర్ వరకు వెళ్తుందో లేదో తెలియదు కానీ వెళ్తే గనక ఒక్కసారి నేను చెప్పింది ఆలోచించి దానికి ఇప్పుడు వరకు చేసిన ఈ పోరాటం అయితే నువ్వు చాలా అభినందించవలసిన విషయం, నేను కాదంటలేదు. కానీ ఇప్పుడు నేను చెప్పే విషయం గురించి కూడా ఒక్కసారి ఆలోచిస్తాడని ఆ బ్రదరు నేను ఒక అన్నగా చెప్తున్నానో లేకపోతే తమ్ముడికి చెప్తున్నాను అని అనుకుని దీనికోసం కూడా ఒకసారి ఒక అడుగు ముందుకు వేస్తాడని నేను నిజంగా ఇప్పుడు చెప్పబోయే దాని గురించి ఆలోచిస్తాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అన్వేష్ బ్రో, నువ్వు చేస్తుంది అయితే చాలా మంచి విషయం, గొప్ప విషయం. ఓకే, కానీ నువ్వు చేస్తుంది ఇంకా ఇక్కడతో ఆపేమని నేను ఎందుకు అంటున్నానంటే, ఇంకా చాలు బ్రదరు, ఇంకా ప్రమోషన్ చేసే వాళ్ళ సంగతి ఆగిపోయింది. చాలా మంది ఆగిపోయారు. ఇంకా నువ్వు చేసినా చేయకపోయినా ఇంకా ఎవరో కూడా ముందుకు రారో, అది స్టాప్ అయింది. అయితే ఇక్కడ ఈ మొత్తం బ్యాండ్ చేయాలన్న విషయం గురించి అయితే కనుక ఇది తమ్ముడు, నువ్వు చేస్తుంది అయితే కనుక చెప్తున్నాను కదా బ్రదరు, నువ్వు ఎంత చేసినా ఇంకెంత చేసినా ఆడేవాళ్ళు ఆడుతున్నారు. అర్థమైందా బ్రదరు, నాన్ వేసిన బ్రదరు, నువ్వు ఎంత చేసినా ఇంకా ఏం చేసినా సరే ఆడేవాళ్ళు ఆడతారు. యాప్లు అయితే బ్యాన్ చేస్తారు తప్ప సైట్లు బ్యాన్ చేయలేదు. ఏ గవర్నమెంట్ కూడా సైట్లని ఆన్లైన్ బెట్టింగ్ సైట్లని బ్యాన్ చేయలేదు. ఆ విషయం నీకు కూడా తెలుసు బ్రదరు, నీకు కూడా తెలుసు. యాప్లు అయితే కనుక ఏదైనా బ్యాన్ చేయొచ్చు, దాన్ని ఇన్స్టాల్ చేసుకోకుండా చేయొచ్చు తప్ప ఆన్లైన్ సైట్లో మట్టికి బ్యాన్ చేయటం అంటూ ఉండదు, దాన్ని ఆపటం అంటూ ఉండదు. ఆడేవాళ్ళు ఆడుతున్నారు తమ్ముడు. బ్రదరు, నువ్వు చెప్తున్నా నాన్ వేసిన బ్రదరు, నువ్వు ఎంత చేసినా ఇంకా ఆడేవాళ్ళు ఆడుతున్నారు. అలాగని చెప్పి ఇప్పుడు అయితే మానేయమంటారా, నేను పోరాడతాం తప్ప అని అంటే, నువ్వు చేసింది ఇప్పటి వరకు కూడా చాలా గొప్ప విషయం నేను చెప్తున్నాను కదా. ఇంకా చాలు, ఇంకా ఈ ప్రమోషన్ చేసేవాళ్ళు ఇంకా ఎవరన్నా ఉంటే అది బయటికి తర్వాత మెల్లిమెల్లిగా తీసుకొద్దాం. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, బతుకున్న వాళ్ళ కోసం ఒక్కసారి ఆలోచించు తమ్ముడు. ఒక్కసారి బతుకున్న వాళ్ళ గురించి ఆలోచించు. బతుకున్న వాళ్ళ గురించి ఆలోచించని నేను ఎందుకు అంటున్నానంటే, ఇంకా ఈ సైట్లో నువ్వు చెప్పిన నువ్వు అలా ఆ ప్రమోషన్లు చేసిన వాళ్ళు నువ్వు బయటికి తీసుకొచ్చి చేసిన ఇక్కడ జరిగే పనులు మట్టికి జరిగిపోతున్నాయి తమ్ముడు. ఆడేవాళ్ళు ఆడుతున్నారు, పోగొట్టుకునే వాళ్ళు పోగొట్టుకుంటున్నారు, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న వాళ్ళు రెడీగా ఉంటున్నారు తమ్ముడు. ఓకే బ్రదర్, ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, అప్పులు చేసేసి చాలామంది ఆడేశారు బ్రదరు. చాలామంది కళ్ళు మూసుకుపోయి ఆ టైంలో బెట్టింగ్ ఎడిక్షన్కి నువ్వే చెప్పావు. బెట్టింగ్ ఎడిక్షన్కి ఫాదరే ఎలాగ ఎడిక్షన్ అయ్యి ఆ డబ్బుల కోసం ఎలా ఎడిక్షన్ అయ్యి మొత్తం లాస్ అయ్యారు అని చెప్పేసి నువ్వే చెప్పావు. నీకే తెలుసు ఆ బెట్టింగ్ ఎడిక్షన్లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారన్నది నీకు తెలుసు. ఇలాగే ఇప్పుడు చాలామంది యువత చాలామంది కూడా అప్పులు చేసి కళ్ళు నెత్తి మీద పెట్టుకొని ఇప్పుడు ఆలోచించకుండా, ఎడిక్షన్లో ఆలోచించకుండా చేసేసారు, తప్పులు అనేది చేసేసారు బ్రదరు. ఇప్పుడు ఏంటంటే అప్పులు తీర్చుకోలేక సతమతం అయిపోతున్నారు. నువ్వు ఇప్పుడు చేయవలసింది ఏంటంటే, ఈ లోన్లు చాలా మంది లోన్లు లోన్లు తీసేసుకొని ఈ బెట్టింగ్ ఎడిషన్ లో ఈ ఆడటం కోసం లోన్లు తీసేసుకోవడం, లేకపోతే చీటీలు తీసేసుకోవడం, ఎక్కడ పడితే అక్కడ ఎవరిస్తే వాళ్ళ దగ్గర అప్పులు తీసేసుకోవడం, వడ్డీకి కళ్ళు మూసుకుపోయిన వడ్డీలకి డబ్బులు తీసేసుకొని ఈ బెట్టింగ్ సైట్లో ఆడేసి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ స్టిల్ నువ్వు చనిపోయిన వాళ్ళ గురించి అంటున్నావు. ఇప్పుడు చనిపోవడానికి కూడా రెడీగా కొన్ని వందల మంది ఉన్నారు తమ్ముడు, ఈ అప్పుల బాధలు భరించలేక, వీళ్ళ టార్చర్ భరించలేక. ఇప్పుడు నేను నీకు చెప్పేది ఏంటంటే, నా అన్వేషణ బ్రదరు,
నువ్వు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ గురించి వీటి గురించి ఇంకా ఆపేసి ఈ బతుకున్న వాళ్ళ గురించి వీళ్ళు తీసుకున్న లోన్లు టార్చర్ చేస్తున్నారు. ఇంట్లోకి వచ్చి ఈ లోన్ ఇచ్చిన వాళ్ళు టార్చర్ చేస్తున్నారు. టార్చర్ చేస్తాం వల్ల వీళ్ళకి ఏం మానసికంగా చాలా కృంగిపోయి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకోవడానికి వరకు కూడా రెడీగా ఉంటున్నారు. వీళ్ళు సతమతం అయిపోతున్నారు. ఇప్పుడు నువ్వు అనొచ్చు ఎవడ చేయమన్నాడో, ఎవడ అప్పు చేయమన్నాడో, ఎవడ తీసుకోమన్నాడో, ఎవడ ఆడమన్నాడని. తమ్ముడు, బ్రదరు, నీకు కూడా తెలుసు ఈ బెట్టింగ్ అడిక్షన్ అన్నది ఎలా ఉంటుందో అన్నది నీకు పూర్తిగా తెలుసు. కాబట్టి నిన్ను ప్రత్యేకంగా నేను ఇప్పుడు ఈ వీడియో నీ కోసం నువ్వు అవుతేనే దీన్ని బయటికి తీసుకురాగలవు మళ్ళీ అని చెప్పేసి నేను చెప్తున్నాను తమ్ముడు. ఏంటి అని అంటే దయచేసి చెప్తున్నాను, ఈ లోన్లు తీసుకుని చాలా మంది లోన్లు ఇచ్చేశారు. వాళ్ళ ఏంటి వెనకాల ఏంటి అని పెద్ద చూసుకోకుండా ఒక ఆధార్ కార్డు తోటి ఒక పాన్ కార్డు ఇస్తే గనక లోన్లు ఇచ్చేశారు చాలా మంది. అంటే ఈ ఆన్లైన్ సైట్ ప్లే స్టోర్లో ఉన్న సైట్లలోనే కాకుండా బయట నుంచి ఇతర చాలా పేర్లు కూడా లోన్ బ్యాంకుల పేర్లు నేను చెప్పడం అనవసరం. గవర్నమెంట్ కాదయ్యి ఏదో ప్రైవేట్ బ్యాంకులు అనమాట. లోన్లు ఇచ్చేస్తాం వల్ల వాళ్ళు తీసేసుకొని వేలు కళ్ళు మూసుకుపోయి ఆ బెట్టింగ్ అడిక్షన్లను తీసేసుకొని ఇప్పుడు అవి కట్టలేక సతమతం అవుతూ నలుగురిలోని అవమానపడతామేమో అని చెప్పేసి ఎంతో బాధపడుతూ వాళ్ళు ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడానికి రెడీగా ఉంటున్నారు తమ్ముడు. ఇప్పుడు నేను చెప్పింది ఇదేనమాట. ఏంటంటే బతుకున్న వాళ్ళ కోసం ఇప్పుడు నువ్వు పోరాడాలి తమ్ముడు. ఇక తప్పదు తమ్ముడు. ఈ లోన్లు తీసుకున్న వాళ్ళు అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు కట్టక్కర్లేదా లేదా కట్టొద్దని చెప్పమంటావా అని నువ్వేమో అని అనుకుంటావేమో. అలా కాదు తమ్ముడు. వీళ్ళందరూ కూడా ఈ అప్పుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కట్టాలి తీర్చాలి అని మనసుతోటే ఉంటున్నారు తమ్ముడు. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, కట్టాలి, ఈ లోన్లు కట్టాలి లేదా తీసుకున్న వాళ్ళకి ఇవ్వాలని మనసుతోటే ఉన్నారు తప్ప ఎగగొట్టేయాలి అనే మనసుతో లేరు వీళ్ళందరూ కూడా. ఈ బెట్టింగ్ ఎడిషన్లో ఉన్న వాళ్ళు, అప్పులైన వాళ్ళు ఈ బెట్టింగ్లో నుంచి బయటకు వచ్చేస్తే ఇవన్నీ ఎలా కట్టగలవు? ఒకవేళ ఇందులో ఫాస్ట్గా వస్తే ఏదో చిన్నగా ఇందులో తీర్చొచ్చు కదా అని ఇటువంటి మైండ్తో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇందులోంచి బయటికి వచ్చేవాళ్ళని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు నువ్వు కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు చుట్టుముట్టేసినాయి. ఇంకా ఏంటి అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళ ప్రాబ్లమ్స్ చెప్దాము అని అంటే వాళ్ళు నేను ఎవడాడమన్నాడరా, ఎందుకు అప్పులు చేశారో, అప్పులు చేసి ఎవడాడమన్నాడరా అని చెప్పి తిడతారేమో అని నీకు కూడా తెలుసు తమ్ముడు. ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఇలా బెట్టింగ్లో లాస్ అయిపోయాం, ఇలా అప్పులు అయిపోయాం అని అంటే వాళ్ళు ఎదురు మనల్ని తిడతారని భయం వేసి చాలా మంది కూడా అక్కడ వరకు కూడా వెళ్ళటానికి భయపడుతున్నారు తమ్ముడు. ఇంకా ఇలా ఎంతో మంది సతమతమవుతూ ఆత్మహత్య చేసుకోవాలని చాలా మంది కూడా వందల మంది చనిపోయిన వాళ్ళ గురించి కాదు తమ్ముడు, వాళ్ళ గురించి కూడా నువ్వు ఆలోచించొద్దని అనట్లేదు. ఇప్పుడు చనిపోదామని రెడీగా ఉన్న వాళ్ళు కొన్ని వందల మంది, వేల మంది ఉన్నారు తమ్ముళ్ళు. ప్లీజ్ అర్థం చేసుకో. ఆ తమ్ముళ్ళ కోసం ఒకసారి అర్థం చేసుకొని ఇప్పుడు ఈ లోన్ నేను ప్రత్యేకంగా ఇప్పుడు నేను చెప్తుంది ఏంటి అంటే ఈ అప్పులు ఉన్న వాళ్ళని టార్చర్ చేయొద్దని చెప్పు. వాళ్ళు ఇవ్వాలని అనుకుంటున్నారు, మెల్లిగా ఇవ్వాలనుకుంటున్నారు. ఈ బెట్టింగ్ అడిక్షన్ నుంచి బయటకు వచ్చి ఇవ్వాలనుకుంటున్నారు. కానీ ఈ మళ్ళీ వీళ్ళకి ఎలాగివ్వాలని ఎక్కడో చోట మళ్ళీ అప్పు తెచ్చి ఇందులో ఆ బెట్టింగ్ లో ఆడి అడిక్షన్కి అయిపోయి ఆడి మళ్ళీ ఆ పోగొట్టుకొని ఏం చేయాలో తెలియని దిక్కుతోసిన పరిస్థితుల్లో చాలా మంది తమ్ముళ్ళు ఉన్నారు. అన్వేషిత బ్రదరు, నువ్వు అర్థం చేసుకొని ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే ఈ టార్చర్ చేయొద్దని చెప్పి కొంచెం ఈ లోన్లు ఇచ్చిన వాళ్ళు టార్చర్ చేయకూడదు. వాళ్ళు ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఒక సెటిల్మెంట్ చేసి మెల్లిగా ఇస్తారు అని చెప్పేసి నువ్వు కొంచెం దీని మీద నేను చెప్పేది నీకు అర్థమవుతుంది. నేను ఏ విషయం మీద నేను మాట్లాడుతున్నానో ఏం అడుగుతున్నానో. ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తారు. ఈ లోన్లు వాళ్ళు టార్చర్ చేయకూడదు ఈ బెట్టింగ్ లాస్లో ఉన్న వాళ్ళని అని చెప్పేసి ఇలా కొత్తగా నువ్వు ఏమన్నా ఒక విషయం మాట్లాడితే కనుక ఇది కూడా ఒక వైరల్ అయ్యి జనాలు ఇప్పుడు ఈ బెట్టింగ్ అడిక్షన్ నుంచి వచ్చి బాగుపడాలనుకుంటున్న వాళ్ళకి ఇది ఒక చేయూతలాగా ఉంటుంది తమ్ముడు. ఇంతకన్నా ఇప్పుడు దాకా నువ్వు చేసిన హెల్ప్ కన్నా ఇది ఒక బిగ్గెస్ట్ హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే అన్వేష్ బ్రదర్, నేను ఆఖరిగా చెప్పేది ఏంటంటే ఇప్పుడు మళ్ళీ నువ్వే చెయ్యాలి. ఇది నీ వల్లే అవుతుంది. అది ఆ నమ్మకంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. నువ్వు ప్లీజ్ దయచేసి ఇలాగా అప్పులు ఉన్నవాళ్ళు ఆ లోన్లు ఇంట్లోకి వచ్చి గొడవ చేస్తున్నప్పుడు అలా గొడవ చేయకూడదు. వాళ్ళు వీళ్ళు ఇస్తారు, ఒక సెటిల్మెంట్లుగా ఇస్తారు, మెల్లిగా ఇస్తారు అని చెప్పేసి వాళ్ళని టార్చర్ చేయకుండా ఉంటే వీళ్ళు చాలామంది, నేను చెప్తున్నాను కదా అన్వేష్ బ్రదర్, చాలామంది ఈ అడిక్షన్ నుంచి బయటకు వచ్చి వాళ్ళ అప్పులు వాళ్ళ ఎగ్గొట్టాలన్న థాట్ మట్టిగా వాళ్ళకి ఏమి లేదు తమ్ముడు. ఇవ్వాలనే థాట్ ఉంది. కానీ వీళ్ళ ప్రెజర్ ఎక్కువైపోయి మళ్ళీ ఈ బెట్టింగ్ అని ఊబులోకి వెళ్తున్నారు. వీళ్ళ ప్రెజర్ చేయకుండా ఉంటే ఇలా ఈ బెట్టింగ్ ఎడిషన్ నుంచి బయటకు వచ్చేసి వీళ్ళ అప్పులు తీర్చుకొని కష్టపడి పని చేసి అప్పులు తీర్చుకోవాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. నువ్వు దీన్ని ఈ విషయం మీద నువ్వు గట్టిగా మళ్ళీ మాట్లాడి వైరల్ చేసి జనాల్లోకి తీసుకెళ్లాలి తమ్ముడు. ఈ విషయం గురించి చేసి బతుకున్న వాళ్ళ కోసం ఒక్కసారి ఆలోచించు తమ్ముడు. వాళ్ళ చనిపోవాలని చివరి దశల్లోని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు తమ్ముడు.
ప్లీజ్ తమ్ముడు ప్లీజ్, నువ్వు వాళ్ళందరి తరపున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ వాళ్ళందరికీ కూడా నువ్వు హెల్ప్ చేయాలి తమ్ముడు. నీ వీడియోలే వైరల్ అవుతాయి, నువ్వే చేయగలవు అన్న నమ్మకంతో, మళ్ళీ నువ్వు చేయగలవు అన్న నమ్మకంతో నేను కోరుకున్నాను. ఓకే బ్రదర్, నువ్వు తప్పకుండా ఈ వీడియో నీ దగ్గరికి వరకు కూడా వస్తుందని, నువ్వు ఈ వీడియో చూసి తప్పనిసరిగా నేను చెప్పిన దాని మీద నువ్వు కూడా దీని మీద కూడా పోరాడి ఇప్పుడు బతుకున్న వాళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తావని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఓకే తమ్ముళ్ళు, ఈ వీడియో కనుక నాన్ వేషన్ వరకు బ్రదర్ వరకు వెళ్తే కనుక ఓకే, ఒక వెళ్ళకపోతే కనుక వెళ్ళే వరకు కూడా షేర్లు చేయండి. ఈ బెట్టింగ్ ఎడిషన్లో ఉన్న వాళ్ళు బయట పడాలని చాలా మంది చాలా తపన పడుతున్నారు. ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. ఒకవేళ బెట్టింగ్ ఆడిన వాళ్ళు అయితే కనుక ఈ వీడియో చూస్తే కనుక షేర్లు చేయండి. అన్వేష బ్రదర్ వరకు వెళ్ళాలి. అన్వేష బ్రదర్ వరకు వెళ్తే ఆ అన్వేష బ్రదర్ మళ్ళీ దీని మీద మాట్లాడి వైరల్ చేసి వీడియో ఈ బెట్టింగ్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ బాధలు కొంచెమన్నా బయటకు వస్తాయని చెప్పేసి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్న వాళ్ళు ఆగి వాళ్ళ కొత్త జీవితం మొదలు పెడతారని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని మట్టికి కంపల్సరీగా షేర్ చేయండి. ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం తమ్ముళ్ళు. ఈ వీడియో అన్వేష్ బ్రదర్కి షేర్ అయ్యే వరకు కూడా. ఓకే ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అన్వేషణ బ్రదర్ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.